జిమ్లలో ఇంజెక్షన్ల సరఫరా ముఠా గుట్టురట్టయింది. 6గురిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. యూపీ, పంజాబ్ నుంచి స్టెరాయిడ్లు తీసుకొచ్చారు. జిమ్కి వచ్చే యువతకు బాడీ బిల్డ్ అవుతుందని స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారు జిమ్ ట్రైనర్స్. సప్లిమెంట్ల విక్రయాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. జిమ్ తో జాగ్రత్త, ట్రైనర్ ఎలాంటి వ్యక్తో తెలుసుకుని వెళ్ళండి. జిమ్ లో ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. త్వరగా మెలితిరిగిన కండలు రావాలని జిమ్ ట్రైనర్ ఇచ్చే సప్లిమెంట్స్ తీసుకోవద్దు. దీనివల్ల ఎన్నో దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు పోలీసులు. ఫిట్నెస్ పేరుతో యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా స్టెరాయిడ్లు, సప్లిమెంట్లు విక్రయిస్తున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో 6గురు జిమ్ ట్రైనర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక మరికొందరి పాత్రపైన కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. జిమ్కి వచ్చే యువతను త్వరగా బాడీ బిల్డ్ అవుతుందని నమ్మించి స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా బట్టే శివాను గుర్తించారు పోలీసులు. ఇక అక్రమ సప్లిమెంట్ల సరఫరా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి జరుగుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో స్టెరాయిడ్లు ఆర్డర్ ఇచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు యువకులకు అమ్ముతూ వారి ఆరోగ్యంతో ఆడుకుంటూ ఉన్నాడు. మన హైదరాబాద్ సిటీలో మీ అందరికీ తెలుసు, చాలా జిమ్స్ ఉన్నాయి. యూత్ పిల్లలు రెగ్యులర్గా ఈ జిమ్లో పోతున్నారు. అక్కడ కొన్ని జిమ్ ట్రైనర్స్ ఈ పిల్లలకి మిస్గైడ్ చేస్తున్నారు. తక్కువ టైంలో బాడీ ప్రిపేర్ చేయాలి, మంచి ఫిట్నెస్ ప్రిపేర్ చేయాలి, దీనికోసం అది బాడీ సప్లిమెంట్స్ కావాలి, టాబ్లెట్స్ కావాలి, ఇంజెక్షన్స్ కావాలి, అదే చెప్పి ఈ యూత్ పిల్లలకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ ఇంజెక్షన్స్ సేల్ చేస్తున్నారు. సో ఈ బట్టే శివ అండ్ మొహమ్మద్ ఫర్కుద్దీన్ ఫైజల్ వాళ్ళు ఇద్దరు మెయిన్ సేలర్స్ ఉన్నారు. ఈ బట్టే శివ ఈ ఇంతకుముందు ఐరన్ హౌస్ జిమ్ లాగా ఒక జిమ్ ఉంది, అతనికి ఓన్ జిమ్. తర్వాత ఆ జిమ్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడే ఆన్లైన్గా జిమ్ ట్రైనర్గా పని చేస్తున్నారు. ఇది రెగ్యులర్గా ఈ మన ఇండియా మార్ట్ వెబ్సైట్ నుంచి, వేరే ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, టర్మైన్ ఇంజెక్షన్స్ పర్చేజ్ చేస్తున్నారు తక్కువ ప్రైస్లో. అండ్ ఇక్కడ ఈ పిల్లలకి ఎక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో మేము కొన్ని ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత కొన్ని కొరియర్ సర్వీసెస్ కూడా మన ఐడెంటిఫై జరిగింది. సో ఆల్రెడీ మేము కొరియర్ సర్వీస్తో కూడా కాంటాక్ట్లో ఉన్నాము. వాళ్ళకి కూడా మేము ఆల్రెడీ చెప్పాను కి మీరు వాటెవర్ అది మీరు సప్లై చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అది ప్రాపర్గా స్క్రీనింగ్, స్కానింగ్ చేయాలి. ఏఐ సహాయంతో నకిలీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు సృష్టించి వినియోగదారులను మోసం చేస్తున్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వైద్యుల సూచన లేకుండా స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు వాడడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరించారు. ఇక దీర్ఘకాలంలో మానసిక సమస్యలతో పాటు క్యాన్సర్, మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ వంటి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. యూత్ పిల్లలు ఇక్కడ కూడా ఏఐ టెక్నాలజీ వాడి ఫేక్ ప్రిస్క్రిప్షన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్లో చూపించేసి ఈ టర్మైన్ అండ్ మెఫెంటర్మైన్ ఇంజెక్షన్ పర్చేజ్ చేస్తున్నారు. అది కూడా మన నోటీస్లో వచ్చింది. సో దీని గురించి కూడా మన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో వర్కౌట్ చేస్తాము. మన హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి, మన టాస్క్ ఫోర్స్ నుంచి అందరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్, ఎస్పెషల్లీ ఈ జిమ్ ఓనర్స్, జిమ్ ట్రైనర్స్, యూత్ పిల్లలకి ఈ మీరు అన్నెసెసరీ ఈ టర్మైన్, మెఫెంటర్మైన్ ఇంజెక్షన్స్, వేరే బాడీ సప్లిమెంట్స్ విదౌట్ మెడికల్ అడ్వైస్, విదౌట్ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ పర్చేజ్ చేయవద్దు, యూజ్ చేయవద్దు. ఎందుకు అంటే ఇది ఆరోగ్యంకి చాలా హానికారకం ఉంది. లాంగ్ టర్మ్లో మీకు సైకలాజికల్, మెంటల్ ప్రాబ్లం రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి.